మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశీల గారు 25 సంవత్సరాలు కూర్చున్నారండి బైబిల్ ముందు. 25 సంవత్సరాలంటే చిన్న విషయమా? అందుకే ఈ రోజు అనేక మంది వారి మాటలకు ఆకర్షితులయ్యారు. అనేక మంది సగర్వంగా ఈ రోజు క్రైస్తవులు అని రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. అనేక మంది బోధకులుగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా బైబిల్ యొక్క మహాజ్ఞానాన్ని ఉన్నతంగా ప్రకటిస్తున్నారు. 25 ఏళ్ల వారి కృషి, 25 ఏళ్ల వారి పరిశోధన, 25 ఏళ్ల వారి ప్రయాస దేవుడు వారికే ఇస్తానని లేదు. నువ్వు కూర్చో, నువ్వు చదువు, నువ్వు ధ్యానించు, అద్భుతాలు బయటకు వస్తాయి. గొప్ప గొప్ప సంగతులు నువ్వు వెనక్కి తీస్తావు. అంతే కదండి. కష్టపడే వాడికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. నిజంగా వాక్యాన్ని నేను బాగా చదువుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఆ పట్టుదల, ఆ కసి నీలో ఉంటే దేవుడు నీకు ఇచ్చే జ్ఞానం చాలా గొప్పది. దేవుడు నీకు ఇస్తాడు జ్ఞానం. ఎవరికి ఇవ్వని జ్ఞానాన్ని దేవుడు నీకు సొంతం చేస్తాడు. ఎప్పుడు పట్టుదలతో బైబిల్ ముందు నువ్వు కూర్చున్నప్పుడు.